ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి ఒక అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు విత్తు అని ఉపమానం. ప్రభు అయిన యేసుక్రీస్తు జనసమూహములో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉపమాన రీతిగా వారికి ఈ విధంగా బోధించాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క అంశాన్ని మనము దేవుని వాక్యము నుంచి నేర్చుకొని ఇంకా ఆత్మీయ జీవితంలో బలపరచబడి ఇంకా దేవునికి మనము దగ్గరగా అయ్యి ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయనని మహిమపరచి మన జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా మనము ఉండాలని ప్రభువు నామమున మీ అందరికీ మనవి చేస్తూ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన దగ్గరకు వస్తున్నటువంటి జన సమూహమును చూసి ఆయన ఉపమాన రీతిగా ఈ విధంగా బోధించాడు. విత్తు అని ఉపమానము. ఇది వ్యవసాయము చేసేటువంటి రైతులకు కావచ్చు, మనము కూలి పనులు చేసుకునేటువంటి వారందరికి కావచ్చు, అద్భుతమైనటువంటి రీతిగా ఈ యొక్క వాక్యము అర్థం అవుతుందని నేను భావించుకుంటాను. కాబట్టి లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము కిందికి మనము చదువుకుంటా దాదాపు 15 వచనాల వరకు మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. వచనము వెనక వచనం మనము చదువుకుంటూ ముందరికి వెళదాము, అర్థం చేసుకునేదానికి ప్రయత్నము చేద్దాం. ఒకసారి 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనము లూకా రాసినటువంటి సువార్త. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. 5వ వచనం. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మెరింగి వేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమట లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి ననచి వేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ 4 రకాల పద్ధతులు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనకి కనిపిస్తవి. విత్తనములు విత్తేదానికి ఆ యజమానుడు బయలుదేరను. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలు కదా ఇక్కడ చూస్తే మనము కొన్ని విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనక ఆకాశ పక్షులు వాటిని మిరింగి వేసెను. 5వ వచనం కంప్లీట్. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మట లేనందున ఎండిపోయెను కదా. త్రోవ పక్కన, రాతి నేలన, ముండ్ల పొదలో మంచి నేల. ఈ 4 రకాల పద్ధతులను దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహమునకు బోధించే దానికి ఆరంభము చేశాడు. మరి ఎలా మనము వీటిని అర్థం చేసుకోవాలా అని మనం ఆలోచన చేస్తే,
4 రకాల భూములు కనిపిస్తాయి మనకి ఇక్కడ ఇంకా కదా. ఒక యజమానుడు ఇత్తనము కంటే ముందు ఆ యొక్క భూమిని చదును చేయాలా కదా, చదును చేయాలా. ఎలా చదును చేస్తాము ఒక రైతు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం విత్తనము విత్తక ముందే వర్షాకాలము ప్రారంభం అవుతుంది అనే దానికంటే ముందుగానే ఒక కొన్ని రోజుల క్రిందట మనం ఏం చేస్తామంటే ఆ పొలానికి వెళ్ళి అందులో రాళ్ళు ఉన్నాయా, ముండ్ల తుప్పలు మలిసినాయా సేను కదా, ఏమన్నా తిరుగులాడి కదా, మనము సేను పంట కోసుకున్న తర్వాత కొన్ని రోజులు దాన్ని వదిలేసిన తర్వాత అక్కడ పశువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, రకరకాలుగా తిరిగినట్లయితే భూమి అనేటువంటిది గట్టి పడుతుంది, త్రోవలు ఏర్పడతాయి. మన భూమిలోన ఒకవేళ ట్రాక్టర్లు కానీ ఏవైనా తిరుగులాడితే గట్టి పడిపోతుంది భూమి. కాబట్టి విత్తనానికి ముందు రైతు ఏం చేస్తాడంటే, కొన్ని రోజులకు వర్షాకాలం వస్తుంది, విత్తనము ఆరంభం అవుతుంది, చేనును మనం విత్తనము ఆరంభం అయ్యే కంటే ముందుగా చేనును మనం చదును చేసుకోవాలా అని ముందుగానే పొలానికి వెళ్ళి ఎక్కడైతే ముండ్ల తుప్పులు ఉంటాయో, ఎక్కడైతే రాళ్ళు పడి ఉంటావో, ఎక్కడైతే గట్టిబడి ఉంటుందో కదా, ఆ ముండ్ల తుప్పులన్నిటినీ గడపార తీసుకుపోవచ్చు, ఒకవేళ సలిక తీసుకొని పోవచ్చు, కొడవైన తీసుకొని పోవచ్చు. వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ముండ్ల తుప్పలని కొట్టి ఒక దగ్గర వేసి వాటిని కాల్చి వేస్తాం ముండ్ల తుప్పలని. అదేవిధంగా రాళ్ళు పడినట్లయితే రాళ్ళను కూడా మనం ఏం చేస్తామంటే ఏరి ఆ గట్టుకి కుప్పలు వేస్తాం. తర్వాత ఒకవేళ భూమి గట్టిపడి ఉన్నట్లయితే ట్రాక్టర్ను తీసుకొని వెళ్ళి దున్ని విత్తనము బూనుకునే విధంగా కదా, విత్తనము వేస్తే పైననే పడితే విత్తనం అనేటువంటిది మొలక వెత్తదు కాబట్టి బూనుకునే విధంగా మనం దానిని చదును చేస్తాం రైతు. ఇలా చేసినప్పుడు ఆ విత్తనం అనేటువంటిది ముండ్ల పొదలో పడే అవకాశం లేదు, ముండ్ల చెట్లను తీసేస్తాం కాబట్టి ముందుగానే. మరి రాళ్ళు కూడా తీసేసింటాం కాబట్టి రాళ్ళ పక్కల పడేటువంటి అవకాశము లేదు. ఆ ట్రాక్టర్లో ఏదో తిరుగులాడి గట్టిపడిపోయినటువంటి భూమిని కూడా మనం దున్ని మెత్తగా చేస్తాం కాబట్టి ఆ విత్తనము బయట పక్షులకు కనిపించే అవకాశము లేకుండా పోతుంది. అంటే రైతు విత్తనానికి ముందు అలా భూమిని చదును చేస్తాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ప్రతి రైతుకి ఇది అర్థమవుతుంది. కాబట్టి మరి ఇక్కడంకా 4 రకాల మనుషులు ఒకవేళ అలా చదును చేయకుండానే ఒకవేళ విత్తితం అనుకో, విత్తనము కాలం వచ్చింది, వర్షాకాలము ఆరంభమైంది, నేను కూడా పంట వేయాలా అని ఒకవేళ అనుకుంటే కదా, ఆ రోజే వెళ్ళి వర్షం వచ్చింది కాబట్టి విత్తన మేత మనం ఒకవేళ చేనుకి వెళితే నీ చేనులో రాళ్ళు గనక ఉన్నట్లయితే, చదును చేయకుండా రాళ్ళే ఉన్నట్లయితే ఆ విత్తనాలను ఎక్కడ పడతాయి కదా, రాళ్ళ మీద పడినప్పుడు ఆ రాళ్ళు పక్కన పడినప్పుడు వర్షపు నీరు తీసుకునే అవకాశం లేదు. ఎక్కువ రోజులు ఆ యొక్క మలక అనేటువంటిది ఉండదు. కొన్ని రోజులకి గాలి ఎండవేడి వచ్చినప్పుడు అవి మాడిపోయే అవకాశము ఉంది రాళ్ళు ఉన్నటువంటి పొలములు అయితే. ఒకవేళ
మన చేనులో ఒకవేళ ట్రాక్టర్లో లేకుంటే రకరకాలుగా జంతువులు ఒకవేళ తొక్కులాడి గట్టిపడినట్లయితే, బాట తీరైనట్లయితే, ఆ పొలంలో కనుక మనం విత్తనము వేస్తే అది భూమి లోపలికి విత్తనం పోదు, పైననే పడుతుంది. కాబట్టి అవి ఆకాశ పక్షులకి కనిపిస్తాయి. బూనుకున్నది విత్తనం, అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ కనిపించే విత్తనాలన్నిటినీ ఏరుకొని తింటాయి. ఇదొక రకమైనటువంటి పద్ధతి. ఇంకొకటి, చేనుని మనము చదును చేయలేదు కాబట్టి అక్కడంకా రకరకాల చెట్లు మొలుస్తాయి కదా, కంప, ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, రకరకాల పొదలు మలిసినప్పుడు మనం అలాగే పోయి ఇత్తినప్పుడు చేను అక్కడంకా ఒకవేళ మొలిసినప్పటికీ కూడా ఈ కంప చెట్లు అనేటువంటి ఆ పొలంలో ఉంటాయి కాబట్టి దానిని పైకి ఎదగనీయకుండా ఆ కంప అనేటువంటిది ఆ పైరుని అణిచివేసేటువంటి అవకాశము ఉంది అని ఈ విధంగా చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మరి ఇప్పుడు ఎలా ఇప్పుడు దీనిని అర్థం చేసుకోవాలా, ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనుషులందరూ 4 గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఎక్కడ ఆరాధన నడుస్తున్నా ఈ 4 రకాల గ్రూప్స్ ఖచ్చితంగా ఉంటారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 రకములైనటువంటి మనుషులు వస్తారు, సంఘానికి వస్తారు, ఆరాధనకి వస్తారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సంఘాలలో. కాబట్టి మరి ఇప్పుడు ఒకసారి విత్తనము విత్తేటువంటి ఆయన మనుష్య కుమారుడు కదా. ఒకసారి ఇక్కడనే మన పూర్తి వాక్య భాగం ఉంటది. ఒకసారి ఇది అర్థం కనుక ఇత్తే యజమాని ఎవరు అని మనం ఆలోచన చేస్తే, పొలాలు మనమంతా, నేను ఒక రకమైనటువంటి పొలము, మీరు ఒక రకమైనటువంటి పొలము, ఇంకొక రకమైనటువంటి పొలము. నేను ఏ రకమైనటువంటి పొలాన్ని, నేను పంట ఇచ్చే పొలాన్నే, లేకుంటే బాట లాంటి పొలాన్నే, లేకుంటే నేను ముండ్ల తుప్ప లాంటి పొలాన్నే, నేను లేకుంటే రాతి నేల లాంటి పొలాన్నే అనేటువంటి విషయము ఈ వాక్యం అర్థమయ్యే, ఈ వాక్యం మనం ఈ వాక్య వివరణ పూర్తి ఈ అంశం అయిపోయేసరికి నేను ఏ రకమైనటువంటి వ్యక్తిని అనేటువంటి విషయం మనకే అర్థమయ్యే అవకాశము ఉంది. ఒకసారి ఇది మూసేయకుండా ఇక్కడికే మళ్ళీ ఒకసారి మనం రావాలా. ఇది మూసేయకుండా మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి దాన్ని చూసి ఇక్కడికి వస్తాము. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. 36 నుండి కూడా మనం కూడా ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 38 నుండి చూద్దాం. అక్కడంక 37 నుండి చదివితే కూడా, అందుకు ఆయన ఇట్లు మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. 37వ వచనం. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. పొలము లోకం అంటే మనమే. నేను ఒక పొలాన్ని, నీవు ఒక పొలాన్ని, ఇంకొక అతను ఒక పొలం, ఇంకొక అతను ఒక పొలం, 4 రకాల పొలాలు కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద ఉంటారు ఈ ఉపమాన భాగంలో. కాబట్టి పొలము లోకము, ఇత్తే యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కిందికి చూద్దాం ఒకసారి. పొలము లోకము, మంచి విత్తనములు
ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఏముంటుందంటే దేవుని వాక్యం అనేటువంటిది విత్తనం. దేవుని వాక్యమే విత్తనం. అర్థం చేసుకునండి, దేవుని వాక్యమే విత్తనము. ఆ విత్తనాన్ని ఇత్తేటువంటి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకము పొలము అంటాడు అనమాట. లోకం అంటే మనమే. దేశం అంటే మట్టి కాదోయ్ మనసులు అంటాం కదా మనము. లోకం అంటే చెట్టు పుట్టనో ఎడరో కాదు, మనుషులం మనం. ఈ 4 రకములైనటువంటి మనుషులు ఈ భూమి మీద ఉండరు అనేటువంటి విషయం ఈ ఉపమాన భాగంలో మనకి అర్థమవుతుంది. అప్పుడు యేసు ప్రభు లూకా రాసిన సువార్తలను మళ్ళీ ఒకసారి వెళ్దాం. అక్కడ ఇంకా 8వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ ఉపమానము చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఎక్కటోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. 9వ వచనమున మనం చూసినట్లయితే ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఒకసారి చూద్దాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఇక్కడ చూడండి, స్పష్టంగా అర్థమైంది కదా. 12వ వచనము కదా. ఉపమాన భావమేమనగా 11వ వచనం. ఈ ఉపమాన భాగమేమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము ఏమిటంట? దేవుని వాక్యం. ఇత్తే వాళ్ళు ఎవరు? మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ వచ్చిన లోకం ఎవరు అంటే గ్రూప్స్, 4 రకాల మనుషులు మనకి కనిపిస్తారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వాక్యం వినటానికి వస్తున్నటువంటి మనము ఏ రకంగా సిద్ధపడి రావాలనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏ రకంగా సిద్ధపడి వస్తే ఆ విత్తనం అనే వాక్యం అనే విత్తనము నాటబడుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ పొలములాగా మనము ఉంటే ఆ విత్తనము లోపల నాటబడుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకసారి ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే దానికి